చర్చలో ఒక పెద్ద చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా కొత్త లైన్లకు సంబంధించి కొన్ని చెప్పారు. అవి మీ ముందు ఉంచుతున్నాను. రామగుండం నుంచి మునుగోడుకు కొత్త లైన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నల్లగొండ నుంచి దేవరకాద్రి మహబూబ్నగర్కు కొత్త లైన్ ఒకటి ఏర్పాటు చేసేటటువంటి ప్రపోజల్ను పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా కాజీపేట్ కరీంనగర్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి నిజామాబాద్ లైన్లో బైపాస్ కాజీపేట్ డైరెక్ట్ ఎంట్రీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట భూపాలపల్లి రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రత్యామ్నాయంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఒక పెద్దలను పంపించినటువంటి అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి రిసోర్స్ సెంటర్ చర్చ ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి తీర్మానాన్ని ఇప్పుడు నేను మీకు చదివిపిస్తాను. తెలంగాణ ప్రాంతంలో సర్వే చేసిన ప్రాజెక్టులను బడ్జెట్ శాంక్షన్ చేయాలి. రెండవది, తెలంగాణ ప్రధాన పట్టణాలను జిల్లా కేంద్రాలైన మెదక్లను కలుపుతూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. కాజీపేటను గద్వాలను వెంటనే డివిజన్గా ఏర్పాటు చేయాలి. తెలంగాణలో నడుస్తున్న రైళ్లను 18 డబ్బాలుగా పెంచాలి. మెట్రో సెకండ్ ఫేజ్ను వెంటనే అండర్ గ్రౌండ్లో చేపట్టాలి అనేటటువంటిది ఈరోజు తెలంగాణ రిసోర్స్ సెంటర్ టీఆర్సీ చర్చ చేసినటువంటి నిర్మాణం. ఈనాటి ఈ చర్చకు చేసినటువంటి స్పీకర్లకు, అధ్యక్షత వహించినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, ముత్తయ్య గారికి, అదేవిధంగా అనంతరామ్ రెడ్డి గారికి, అందరికీ పేరున మన అన్వర్ పటేల్ గారికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై తెలంగాణ.